खतरनाक कॉमेडी शो। వచ్చి చాలా సేపు అవుతుంది. పెళ్లి కొడుకుని పిలిపించండి తొందరగా. పెళ్లి కొడుకుని పిలిపించండి. కంగారు పడాల్సింది ఏమీ లేదు. అల్లుడు గారు ఇక్కడోడు కాదు కదే, అమెరికా నుండి వస్తున్నాడు ఆన్ ది వే. ఓ సట్, ఇండియాలో ఇంత ఎండ ఉందా? ఓ ఏసీ ఉందా ఇక్కడ? ఒక్క నిమిషం, పూలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నేను అమెరికా ఆస్ట్రేలియా చెప్పాను కదా. ఏమండి, మీకు ముందే చెప్పాను అల్లుడు అమెరికా వాడు, అమెరికా నుంచి పూలు తెప్పించండి అంటే మీరు బెంగళూరు నుంచి తెప్పించారు. అంటే బెంగళూరా? బెంగళూరు. ఏ మిస్టర్ ఎట్రా, ఎక్కడి నుంచి తెచ్చారు పూలు ఇవి? నేనేం చెప్పాను? దుబాయ్. ఇదేంటి, నేను గోల్డ్ తో చేయించామని చెప్పాను. ఇది సాంప్రదాయం తర్వాత 5 crores పెట్టి నేను పెళ్లి చేస్తున్నాను ఇక్కడ. అల్లుడు గారు ఫోటో పంపించినప్పుడు మీరు ఎర్రగా ఉన్నారు, ఇప్పుడేంటి నల్లగా ఉన్నారు? ఎండ కదా ఇక్కడ, నాకు పడదు ఎండ. ఒక్క రోజుకే కలర్ చేంజ్ అయిపోయారా? మళ్ళీ తెల్లగా అవుతానండి, మళ్ళీ అమెరికా వెళ్తాను కదా. నా డార్లింగ్ అక్కడ. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఓకే, ఎలా ఉన్నావు? యా, ఐ యామ్ గుడ్. స్వప్న ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రముఖ హీరోయిన్ దీపిక నిలిచిన వివాహం చాలా ఘనంగా జరగబోతుంది. మన అబ్బా టీవీలో దీని అబ్బా అనే రేంజ్ లో ఈ పెళ్లి జరగబోతుంది. హీరోయిన్ మనతోనే ఉన్నారు. మేడం ఎవరు మీరు? మేడం చెప్పండి. ఎవరు మీరు? మేడం ఒక్క నిమిషం. హలో, ఎవరండి మీరు? ఎవరండి? లైవ్ కట్ చేయి. నీకెందుకు పెళ్లి జరుగుతుంది కదా ఇక్కడ. 5 కోట్లు ఖర్చు పెట్టి మేడం దగ్గర ఎక్స్క్లూజివ్ గా రైట్స్ తీసుకుంటే మధ్యలో ఎవడరా నువ్వు? అయినా ఫ్లవర్ డెకరేషన్ చేసేవాడికి ఇక్కడేంటి పని? ఎక్స్క్యూజ్ మీ, పెళ్లి కొడుకు ఇక్కడ. ఎవరు? లైవ్ కవరేజ్ ఎందుకు పెట్టావు? 5 కోట్లు ఇచ్చామండి. 5 కోట్ల పెళ్లి చేస్తున్నామండి ఇక్కడ. అవన్నీ అనవసరం, మా ఛానల్ కి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చారు, మేము ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. సైలెంట్. స్వప్న ఇప్పుడు చూసుకున్నట్టయితే దీపిక నిల్చున్న ఎంతో మంది కుర్రాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి మన హీరోయిన్ ఈ రోజు పెళ్లి జరుపుకోబోతుంది. మేడం చెప్పండి, అసలు మీకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంతమంది ఫ్యాన్స్ చూసి నేను అలసిపోను అన్నమాట. సో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అట్ లాస్ట్. ఓకే మేడం, అసలు ఈ పేరేంటి? యాక్చువల్లీ అనిపే చపాతి. ఇక్కడ పెళ్లి ఏర్పాటు చూసుకున్నట్టయితే హీరోయిన్ కోసం ప్రత్యేకంగా కాశ్మీర్ లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ శారీని డిజైన్ చేశారు. హలో, పెళ్లి కూతురు ఆవిడ, పెళ్లి కొడుకు నేను. సార్ మేడం చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి మేకప్ అంతా మేకవర్ తీసుకున్నారు? యాక్చువల్లీ నేను యూఎస్ నుంచి మేకప్ మ్యాన్స్ ని పిలిపించాను. కాబోయే భార్య ఏం మాట్లాడుతున్నావు? సార్ చెప్పండి, అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ శుభకార్యంలో హీరోయిన్ అంటే మన దీపిక నుంచి నేను పెళ్లి చేసుకోబోతున్నారు. హౌ డు యు ఫీల్? యాక్చువల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట కదా. నేను అమెరికాలో ఉన్నాను, ఈ అమ్మాయిని పెళ్లి కానీ ఇక్కడ పెట్టొచ్చు కదా. నాకు లేదు, ఫోటోలో ఏంటంటే టీవీలో అమ్మాయి రూపం చూపిస్తారు, వాయిస్ ఓవర్ మీదే వెళ్తుంటది. నాకు ఫోటో చూపియారా? నా మీది చూపిస్తే మాది పందుల పెంపకం కార్యక్రమం అనుకుంటారు. మీరు మాట్లాడండి. డిస్కవరీ ఛానల్ కాదు, మాది ఎంటర్టైన్ ఛానల్. వధువులు ఇద్దరు కూడా పెట్ల మీద కూర్చోండి. చిరోదండ మార్చుకోండి. ఆగండి. అప్పుడు బ్రేక్ ఇచ్చారు అక్కడ. బ్రేక్ ఏంటండి, నాకు అర్థం కాదు. ముహూర్తం నడువ. ఓకే స్వప్న, ఇప్పుడు మార్చుకోండి. పాట ఏంటండి మార్చుకో? ఎంత ఒక్కలేదు ఇక్కడ. ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి జరుగుతుందా? ఛానల్ ప్రోగ్రామ్ జరుగుతుందా? ఇక్కడ పెళ్లి కొడుకు ఎందుకో సీరియస్ గా అవుతున్నాడు, ఆయనకి ఏర్పాట్లు ఏం తక్కువ. అది కాదండి, పెళ్లి జరుగుతున్నా కదా, మధ్యలో డిస్టర్బెన్స్ అండి. స్వప్న ఇప్పుడు చూసినట్టయితే మన దీపిక నిల్చునే పెళ్లి కార్యక్రమం చాలా ఘనంగా జరగబోతుంది. వధువు వాళ్ళిద్దరూ దండలు మార్చుకునే ఒక అద్భుతమైన సన్నివేశం మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఉంగరాలు మార్చుకున్నాను ఇద్దరు కూడా. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎందుకంత కంగారు? ఎవరిస్తారు 5 కోట్ల రూపాయలు? యాడ్లు ఎన్ని యాడ్లు వస్తే మాకు డబ్బులు? ఆగు, బ్రేక్ ఇచ్చారు. ఒక నిమిషం ఆగు, కంగారు పడకు. ఓకే స్వప్న, ఇప్పుడు చూసినట్టయితే ఈ యువ జంట మరి కాసేపట్లో ఉంగరాలు మార్చుకోబోతున్నారు. ఆ ఉంగరాలను ఒకసారి చూద్దాం ఎలా మార్చుకుంటున్నారు. వావ్, సూపర్. మన దీపిక నిల్చునే హ్యాపీగా ఉంగరాలు మార్చుకున్నారు. ఆ జీలకర్ర బెల్లం కూడా పెట్టబోతున్నారు. నచ్చినప్పుడు కడతావే. ఇదేమైనా పెళ్లి వీడియో అనుకున్నావా? తర్వాత ఎడిటింగ్ లేయడానికి. నాకు అర్థం కాదు, పెళ్లి జరుగుతుంది ఇక్కడ ఏమని జరుగుతుంది? టైమింగ్ ఇంపార్టెంట్. రెడీ పంతులు గారు, మరి 1 more సార్. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. స్వప్న చూసుకున్నట్టయితే చాలా బాగా జరుగుతున్నటువంటి ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు ఎలా ఫీల్ అవుతున్నాడు కనుక్కుందాం.
చెప్పండి చపాతి గారు, అసలు హౌ డు యూ ఫీల్? ఒక ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్వప్న ముక్కలో నవ్వు చూస్తుంటేనే తెలుస్తుంది. అదే యాక్చువల్గా యాక్చువల్ గా అంటే ఇప్పుడు యాక్చువల్ గా కాదు, అసలు ఇది ఒక అద్భుతమైన సంఘటన అని చెప్పబోతున్నారు. యాక్చువల్గా ఓవర్ టు స్వప్న, బాయ్. దాని కూడా ఎన్ని కోట్ల ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే కాల స్వప్న ఇప్పుడు చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఎక్స్క్లూజివ్ గా అబ్బా అనే దీని అబ్బా ఛానల్లో ప్రత్యేక ప్రసారం చేయబోతున్నాం. దీపిక నిల్చునే శోభన్ గది ఒకసారి ఏర్పాట్లు చూద్దాం. చాలా అద్భుతంగా చేశారు, తయారు చేశారు. అద్భుతంగా తయారు. ఒక్క నిమిషం లైవ్ కట్ చేయాలి. ఎందుకు ఇచ్చావు రైట్స్? 5 కోట్లు ఇచ్చి కట్ చేస్తుంటే ఎందుకు లైవ్ కట్ చేస్తున్నావు? టీఆర్పీ రేటింగ్ ఎవరిస్తారు? మాట్లాడుతూ లైవ్ స్టార్ట్ అయింది. స్వప్న ఇప్పుడు పెళ్లి కొడుకు మనతోనే ఉన్నాడు. చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? అది కాదండి, శోభన గదులు ఎందుకు వచ్చారండి? మీకు పుణ్యం ఉంటుంది. స్వప్న ఇప్పుడు మనం ఈ శోభన కార్యక్రమం చూద్దాం. ఒకసారి సైడ్కి లాగండి. చూసినట్టయితే ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా చాలా జాగ్రత్తగా నిపుణులైనటువంటి వాళ్ళతో ఈ మంచాన్ని రూపొందించారు. జర్మనీలో తయారు చేయించారు ఈ మంచాన్ని. మనం చూడొచ్చు, ఇది ఇలా ఎత్తి పడేసినా కూడా ఏమవుదు. ఇంకా ఈ పరుపు అయితే టోటల్ గా బుల్లెట్ ప్రూఫ్. ఇప్పుడు ఇలా కింద పడేసి, ఇది పడేసిన తర్వాత మనం ఇలా ఎగిరి గెంతినా కూడా ఈ పరుపు ఏమవుదు. దీని ఇలా పడుకోవచ్చు, ఇలా దొండవచ్చు, ఇలా ఆడొచ్చు. ఎంత చేసినా కూడా ఈ పరుపు ఇలాగే ఉంటుంది. ఇంకా అగరబత్తీలు, ఫ్రూట్స్ ఇవన్నీ కార్యక్రమంతో చాలా బాగా, అసలు నిజంగా నవ్వుతో నా భవిష్యత్ అనే రేంజ్ లో మన శోభనం జరుగుతుంది. చిచ్చి వీళ్ళ శోభనం జరుగుతుంది. స్వప్న, శోభనం అనేది ఆడవాళ్ళ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్. అంటే ఇది మీకు ఎక్స్పీరియన్స్ అనట్లేదు, సినిమాల్లో ఎక్స్పీరియన్స్ మీరు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఎప్పుడెప్పుడు శోభనం చేసుకోవాలని నాకు. దొబ్బలు తొక్కలది ఎవరన్నా అడుగుతారు అమ్మాయిని శోభన గదిలో? బుద్ధింది అసలు నీకు? సిగ్గుందా? కడుపు కన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? స్టూపిడ్ ఫెలో. బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఎవరికి ఇచ్చారండి బ్రేక్? బ్రేక్ ఎవరికి కావాలి? మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా షో మరి ఇది స్వప్న, ఇక్కడ ఉన్న విశేషాలు చెప్పండి. హౌ డు యూ ఫీల్? అంటే ఇప్పుడు మరి తెలుగు ప్రజలో ఉన్నటువంటి కుర్రకారికి మీరు ఏం చెప్తారు? So I'm feeling very happy to have Shobhanam today. నాకు అక్కర్లేదు, నేను విడాకులు ఇస్తున్నాను అమ్మాయికి. నేను ఎన్ఆర్ వెళ్ళిపోతాను, చిచి అమెరికా వెళ్ళిపోతాను. నాకు నచ్చలేదు ఎన్ఆర్ వెళ్ళిపోయి తొక్కలది, వెళ్ళిపోతాను అంతే. సార్ ఇంకో 3 సార్లు చెప్పండి ఇదే మాట. వెళ్ళిపోతున్నాను. స్వప్న ఇప్పుడు చూసుకున్నట్టయితే కాళ్ళ పారాని ఆరక ముందే ఒక యువతి జీవితం నాశనం అయిపోయింది. చూసినట్టయితే ఆమెకు పెళ్లి జరిగి 3 గంటలు కూడా కాలేదు. మరొక కట్న దాహంతో ఎన్ఆర్ఐ మోసం చేసినటువంటి మన దీపిక నిల్చుని చూసావా, మీడియా ప్రతినిధులను కూడా మన మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నాడు. మరిన్ని వివరాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. హౌ డు యు ఫీల్? ఒక భర్త మిమ్మల్ని మోసం చేసి ఇలా వెళ్ళిపోవడం మీరు ఎలా? నేను మోసం చేయలేదు. చూసారు, ఆవిడ కన్నీరుతో అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ అమ్మ నాన్న అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీ అమ్మాయిని ఆయన ఇలాగ అన్యాయం చేసి వెళ్ళిపోతుంటే ఎలా ఫీల్ అవుతున్నారు? చూసావా, ఆయనకు అసలు మాటలు కూడా రావటం లేదు. మరి వాళ్ళ మదర్ని అడిగి తెలుసుకుందాం. దోమ చూడు స్వప్న, అసలు ఆవిడ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. డాక్టర్లు ఆన్ ది వేలో ఉన్నారు. స్వప్న చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఒక పువ్వు లాంటి నా జీవితాన్ని కనీసం పూజ కూడా ఒక ముందు వాడిపోయినా చేసే దరిద్రుడు. స్వప్న, మనం లైవ్ కవరేజ్ చేస్తున్నాం కాబట్టి నిందితుడు మనకి చాలా దగ్గరలో ఉన్నాడు. ప్రస్తుతానికి పంజగుట్ట ఫ్లైఓవర్ దాటి ఎయిర్పోర్ట్ రూట్ లో పయనిస్తున్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆ నిందితుడు ఇటు నుంచి అటు వెళ్తున్నాడు. అయితే నిందితుడి దగ్గర మారణాజాలు ఉన్నట్టున్నాయి, జేబులో కూడా చేతులు పెడుతున్నాడు. అయినా సరే మన మీడియా ప్రాణాలను తెగించి ఆయన వెంబడిస్తూ ఉంది. స్వప్న, నిందితుడు పారిపోయాడు. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓవర్ టు స్టూడియో. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో. మహామంత్రి,
మహారాజా సాయంత్రం సమయం సమీపం అవుతుంది. ఈ రేచీగటికి ఔషధాన్ని కనుక్కోమని ఎన్నిసార్లు చెప్పేదయ్యా. మన ఆస్థాన వైద్యులు ఆ పని మీదే ఉన్నారు మహారాజా. మనసంతా ఉల్లాసంగా లేదయ్యా. మన రాజనర్తకిని ప్రవేశించండి. జానవులే వరవీణవులే పిలిచించి తాళలో ఆహాహా జానవులే మృదుపాణివిలే మధు సంతకాలలో ఎక్స్ప్రెషన్ ఏమైనది రాజనర్తకి? రాజనర్తకి ఏమైనది? నిన్న మన అంతపురంలో అంతఃపురంలో నా గదిలోకి వచ్చి దుండగుడు దుండగుడు నా పెదాలను కొరికాడు. ఇంతటి అవమానమా? యువ సైనికుడు, ధీరుడు, సూర్యుడు మన సేనాధిపతిని ప్రవేశపెట్టండి. ధీర 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 మనసాగలేదురా చేరరార శూర సొగసందు పోతురా అసమాన సాహసాలు ఎరుపు రాజా వారికి వందనాలు. పిలిపించినందుకు కారణం ఏంటి? సేనాధిపతి చెప్పండి నా ప్రభు. రాజ్యంలో ఒక జరగరాని ఘోరం జరిగింది. ఏంటి మహారాజా అది? మన రాజనర్తకి గదిలోకి ప్రవేశించిన ఒక దుండగుడు ఆమె పెదవులను కొరికి వెళ్ళిపోయాడట. ఖచ్చితంగా ఇది ఇంటి దొంగల పనే. ఏరా, మూతలేని మెనహోల్లో మూతెట్టడానికి మీకు సిగ్గులు లేవురా? ఒక్కసారి ఆ రాజనర్తకి ముఖం చూడండి రా. మగాడు అనేవాడు కూడా స్పందించలేని ఆ మూతిలో మీరు మూతెట్టారంటే మిమ్మల్ని లేవనాలి. మహారాజా, ఇది చాలా క్లిష్టమైన సమస్య. దీన్ని నేర పరిశోధన చేసి కనిపెట్టవాలి. మహారాజా ఇతను నన్ను అవమానపరుస్తున్నాడు. నీ సంగతి, రాజుగారి సంగతి అన్ని తెలుసు. తర్వాత తెలుస్తా. ముందు ముందు నీ సంగతి కూడా మాకు తెలుసు. ఏంటే మాట్లాడుతున్నావు ఊరుకుంటుంటే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజనర్తకి సేనాధిపతి పైన మాకు పూర్తి నమ్మకం ఉన్నది. దాని వర్తమానం అని అన్నం కూడా రాలేదు. అందుకే రెమ్యునరేషన్ లో 2 వరహాలు కట్టు. మహారాజా అనిల్ రావుపూడి మహారాజా వారు మన రాజ్యంపై దండెత్తుటకు సిద్ధముగా ఉన్నారని వర్తమానం అందినది. ఆయన ఏమైనా మనలాగా టేస్ట్ లేనాను అనుకుంటున్నారా? ఆయనకు టేస్ట్ ఉంటది. మన అంతఃపురం దాడి చేయడానికి ఏముంది ఈ అందగత్తి దగ్గర? మహారాజా, ఈ ముసలోడు మాటలు నమ్మకండి. వీని అర్జెంట్గా బయటకు పంపించండి. మంత్రివర్య, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాము. మహారాజా మీరు తొందరపడుతున్నారు. తనని గుడ్డిగా నమ్మేస్తున్నారు. అవును మహారాజా, అతని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. ఏంటే గుడ్డిగా నమ్మేది? 6 తర్వాత రాజుగారికి కళ్ళు కనిపించమని చెప్పి నువ్వు రూములోకి వెళ్ళి చెక్కభజన చేస్తుంటే మహారాజా గారు నువ్వు నాట్యం చేస్తున్నావని పులకరించిపోయి ఆయన ఒంటి మీద నగలన్నీ ఇచ్చాడు. నేను బొక్క సొంతలోంచి చూడలేదు అనుకున్నావా? నీ బాగోత నాకు తెలుసు అనుకున్నా? తెలియదా నాకు? ఏంటో మహామంత్రి, నువ్వు రాజ్యాన్ని సంపాదించి పెట్టడం కాదురా, అవసరమైతే పిల్లలకి అని చూపెట్టు. 25 ఏళ్ళుగా గుళ్ళు తిరిగి 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 ఆరాటం చేస్తున్న మీ యావిని అడుగు. 25 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న నీ మనసుని అడిగి చెప్పు. శారదపతి నీవు నా అంతరంగిక విషయంలో జోక్యం చేసుకుంటావే. అంతంలో రంగం లేదు కాబట్టి అది బయట పెట్టా. సేనాపతి గారు మా పర్సనల్ వైఫ్ లో ఏలి పెడితే మాత్రం బాగోదు. నువ్వు పర్సనల్ గిరసనానికి ఇంగ్లీష్ మాట్లాడతావే? మంత్రివర్య, ఆపండిక. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకుని. సేనాధిపతి మహారాజా, ఇప్పుడు జరిగిన ఈ సమస్యకు పరిష్కారం. మహారాజా, ఇది మామూలు నేరం కాదు. నిజంగా ఒక మనిషి అనేవాడు కోటలోకి ప్రవేశించి మూషికం లాంటి దీని మూతి మీద దాడి చేశాడంటే ఇది మామూలు విషయం కాదు. మహారాజా ఈయన మూసికం గీసికం ఏదో మాట్లాడుతున్నాడు. నా పెదాలు చాలా స్మూత్ గా ఉంటాయి తెలుసా? ఆ విషయం కొరికేవాడికి తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది? అయినా ఒక్క విషయం అడుగుతున్నా, వాడు నీ మీదకి వచ్చి నీ పెదాల మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వు అరిచావా, కేకలు పెట్టావా? అంటే పెట్టలేదంటే నువ్వు ఇష్టపడే పెట్టించుకున్నావు. చెప్పు, ఆ టైములో మీరు ఎందుకు కేకలు వెయ్యలేదు? కేకలు ఎందుకు వేయలేదంటే అంటే ఆ రుచి మీకు బాగా నచ్చినది. మహారాజా ఈయన బాగా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అలాంటప్పుడు మూసుకొని అక్కడ ఉండము, నేరస్తుని నేను పట్టుకుంటా. వెళ్ళు. మహారాజా చెప్పండి. నిందితుడిని పట్టుకోవాలంటే మాకు కొంచెం ఖర్చు అవుతుంది. నా రాజ్యంలో జరిగిన ఈ అవమానానికి వాడిని పట్టించినందుకు మీకు పావు రాజ్యాన్ని నజరానాగా ఇచ్చారు. మహారాజా వాడిని గుడ్డిగా నమ్ముతున్నారు. మహారాజా సేనాధిపతిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మహారాజా, వెనకడికి మీలాంటిదే గుర్రం గుడ్డిదైతే గున్నెని వచ్చి గ్రూప్ డాన్స్ చేసాయంట. సామెతలు కూడా మాకు వచ్చును. చెప్పుము. ఎదురుగా పోయినతో ముందుకు రమ్మను. అది సామెత అనరు, నోటి దోల అందరు. మూసుకొని ఉండుము. మహారాజా, ఇప్పుడే ఆ నేరస్తుని పట్టించేదా? కానీ ఇదంతా మహారాణి గారి ముందు జరిగితే ఇంకా బాగుంటుంది. మహారాణి గారిని ప్రవేశపెట్టండి. ఇప్పుడు మహారాజా ఎందుకు? మహారాణి ఎందుకు? మహారాజా మహారాజా నర్తకి సేనాధిపతిపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. భటులారా,
రాణిని ప్రవేశపెట్టండి. ఎంతటి రసికుడవో తెలియరా నీవెంతటి రసికుడవో తెలియరా. కూర్చోండి మహారాణి. నువ్వు రారా. నర్తకిమని వాడు మీ పెదం కొరికినప్పుడు మీ రూమ్ లో ఎక్కడైనా స్టూళ్ళు నిచ్చెనలు దొరికాయా? దొరకలేదు. అయితే ఖచ్చితంగా ఈడు ముద్దు పెట్టి ఉండడు. వెళ్ళిపో. నర్తకిమని ఇక్కడికి రా. సాయంత్రం 6 గంటల సమయంలో మీరు ఏం చేయుచున్నారు? నేను ఉద్యానవనంలో. ఇన్వెస్టిగేషన్ లో ఎలా జరుగుతుంది మహారాజా? నువ్వు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావు? నేర పరిశోధనలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 6 గంటల సమయంలో మీరు ఎక్కడున్నారు? నేను ఉద్యానవనంలో పూలు కోస్తున్నాను. 7 గంటలకు ఎక్కడున్నావు? 7 గంటలతో జలకాలు ఆడాను చెలికత్తెలతో. చెలికత్తెలతో జలకాలు ఆడుతున్నారు. అవును. మహారాజా దోషి దొరికిపోయింది. అవునా? ఎస్. ఈవిడ జలకాలు ఆడుతున్న సమయంలో ఏదో సొరచేప చూసి దీన్ని జల్ అనుకుని ముద్దెట్టు లేదు. నిజంగా చిలక గాని కాకి రూపంలో పుడితే నీలాగే ఉంటుంది. చైనాధిపతి సేనాధిపతి చైనాధిపతి కాదే, సేనాధిపతి. సేనాధిపతి నువ్వు చిచి చిచి. నేను ఆడే ఆ జలకాల్లో పాములు గాని తేళ్లు గాని కప్పలు గాని చేపలు గాని లేవు. ఓకే మహారాజా, ఇప్పుడు తేలిపోతుంది. సాయంత్రం 8 గంటల సమయంలో మీరు ఎక్కడున్నారు? నేను అద్దం ముందు అలంకరించుకుంటున్నాను. అలంకరించుకుంటుండగా అప్పుడు వచ్చి ఏం చేశాడు? ముందు కాలు వేశాడా, చెయ్యి వేశాడా, ఎలా వచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడా, నడుచుకుంటూ వచ్చాడా, ఇలా పట్టుకున్నాడా? మహారాజా చెప్పు. మహారాజా ఇదంతా- కాపాడండి. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నాకు నేర పరిశోధన చేస్తున్నప్పుడు ఆవిడ సహకరించట్లేదు. ఏమే రాజుగారి ముందు తైతక్కలాడుతో నా ముందు ఆడడానికి సిగ్గా? చెప్పు, ఏం చేశాడు? ఎటు నుంచి వచ్చాడు? కిటికీలోంచి వచ్చాడా? ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు? నేను మంచం మీద పవరిస్తున్నాను. అవును. ఆయన గోడ దూకాడు. ఆ. నా పెదాలు కొరికి పారిపోయాడు. ఏమే బట్టలు ఏరేసినట్టు పేజా పెట్టుకుంటే కొరికి వెళ్ళిపోయాడా చెప్పు. పడుకునేటప్పుడు మూతికి ఏదైనా ప్లాస్టర్ గీస్టర్ వేసుకొని పడుకోవాలి. ఏయ్, నా పెదాల గురించి మాట్లాడద్దు. మహారాజా చెప్పండి. సమస్య చాలా క్లిష్టం అయిపోతుంది. పరిశోధించడం చాలా కష్టం. మాకు సేద కావాలి. ఒక మంచి నాట్యం ఆడమనండి. నర్తకి కాసేపు మన సేనాధిపతిని ఉల్లాసపరచండి. మురిపించే జానబట అందానికి రాణిబట. మహారాజా మహారాజా ఘోరం జరిగిపోతున్నది. మహారాజా ఘోరం జరిగిపోతున్నది. ఏమైనది నర్తకి? ఏమీ లేదు. మహారాణి గారు పొరపాటు నాట్యలో పరవశించిపోయి కాలు జారుతుంటే నేను వెళ్ళి కాలు పెట్టి అడ్డుకున్నా. నీపై నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మహారాజా గుడ్డి మహారాజా చిచి గుడ్డితనంతో నమ్ముతున్నారు మహారాజా ఇతన్ని. సేనాపతిపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. మహారాజా సమస్య చాలా సంక్లిష్టంగా ఉన్నది. పరిష్కరించారంటే అర్ధరాజ్యం సరిపోదు. ఆ దుండగుడిని పట్టించడానికి నా రాజ్యం మొత్తాన్ని ఇవ్వటానికైనా నేను సిద్ధమే. భటులారా వింటున్నారా? మహారాజా రాజ్యం మొత్తం వారికి ఇస్తే మన దగ్గరే ఉంది మహారాజా. నేను చెప్తా. కరెక్ట్ గా 8 గంటల సమయంలో గోడ దూకాడు కదా? అవును. నీ దగ్గరకు వచ్చాడు కదా? అవును. నేను ఇలా తిప్పాడు కదా? తిప్పాడు. ఇలా లాగాడు కదా? లాగాడు. ఇలా లాగిన తర్వాత ఇలా తిప్పాడు కదా? తిప్పాడు. పితం గట్టిగా కొరికాడు కదా? చెవులో గుసగుస కసకస పిసపిస. మహారాజా దొరికాడు 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 మహారాజా దొరికాడు. వాడు నా దగ్గరకు వచ్చి నా చెవులో గుసగుసలాడే సంగతి వీడికెలా తెలుసు మహారాజా? నేనే ముద్దు పెట్టాను మహారాజా. చూసారా? దుర్మార్గుడా! ఎంతటి నీచమైన కార్యక్రమాలు జరగారా? భటులారా! వారేషన్ చేయకురా. నువ్వు మందిరంలో దాంతో చేసేవే, నేను మందిరం బయట చేసా, అంతే తేడా. భటులారా బంధించండి సేనాపతిని. ఎవరక్కడ? చెప్పండి మహారాజా. ఈ సగం కళ్ళ రాజుని తీసుకెళ్లి సంఖ్యలేసి చెరసాల్లో వేయండి. ఏమిటిది? నన్నా పూర్తి రాజ్యం ఎవరి పేరు మీద రాసి ఇచ్చావు? మీకే ఇచ్చాను. రాజ్యాధికారం నీది ఎవరి దగ్గర ఉంటుంది మీకే ఉంటుంది కదా? మూసుకొని వెళ్ళండి. అయినా ఇది అన్యాయం. మందిరంలో ఉంటూ పెదలకు సేవ చేయకుండా ఉంటే నీకు ఎవర్రా పదవులు ఇస్తాడు? సైన్యాధిపతులారా భటులారా వీని అరెస్ట్ చేయండి, వీని అరెస్ట్ చేయండి. దీన్ని కూడా తీసుకెళ్లి అందులో పడేయండి. మహారాణి మిమ్మల్ని వశపరుచుకోవడానికి మూతి తీసుకెళ్లి ఎక్కడెట్టని చూసారుగా. ఒక వారం రోజులు వదిలేస్తే యాసిడ్ తోని ఫినాయిల్ తో బాగా క్లీన్ చేయించుకొని వచ్చిన తర్వాత మన సంసారం మొదలు పెడతాం. మన నివాసము ఇంకేముంది, అంతఃపురమే. హలో, చెప్పవే.
ఏంటి పెళ్లి చూపుల్లో ఏ చీర కట్టుకున్నానో చెప్పాలా? వస్తే నీ అమ్మ కడుపు మాట ఇప్పుడేం గుర్తుంటది? ఇది నిన్న కట్టిన చీర నాకు గుర్తులేదు, పెళ్లి చూపుల్లో ఏ చీర కట్టాను. హలో, అది ఏంటి నీ మీద నాకు ప్రేమ లేదా? వస్తే అలా అనుకుంటావంటే. హలో ఏమండి బాబు గారు, ఏంటండి ఆడవాళ్ళు పెళ్లి చూపుల్లో ఏ చీర కట్టుకున్నావో గుర్తుందని అడిగింది, గుర్తు లేకపోతే ప్రేమ లేదంట. మీరు చెప్పండి నిజంగా మేడం గారిని పెళ్లి చూపుల్లో చూసినప్పుడు ఏ చీర కట్టుకున్నారు, ఏ కలర్? ఎందుకు గుర్తుంటది సార్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రైలు పట్టాల మీద తల పెట్టేవాడు వచ్చేది కోనార్క్ ఎక్స్ప్రెస్ గోదావరి ఎక్స్ప్రెస్ అని చూసుకుంటాడా? ఈ ఆడవాళ్ళు అసలు అర్థం చేసుకోరు. హలో భాస్కర్, మేడం వద్దా? కావాలి, తర్వాత చూద్దాం. ఎక్కడయ్యా హీరో? छोटे जरा साइड दे दे किरा करना వచ్చాడే అదే స్టైల్ అదే పవర్ తనే ఫైర్ తెచ్చాడే గొడుగు ఎక్కడ పట్టాలి కదరా, ఎక్కడ తీయాలో తీసుండాలి. గొడుగు పట్టినప్పుడు నన్ను చూడు, తీసినప్పుడు పైకి చూడు. పిట్ట రెట్టేసిందిరా. సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనుషులకు అర్జెంట్ అయితే రోడ్ల మీద సులాబ్ కాంప్లెక్స్ ఉంది, పక్షులకి మీ హెయిర్ చూస్తుంటే వాటికి సులాబ్ కాంప్లెక్స్ అనిపించుంటారు, అందుకే ముద్దుగా రెట్టేసాయి. ఇన్ని సంవత్సరాలు అయింది సార్ మిమ్మల్ని చూసి. అవును భాస్కర్. సార్ ఏంటి సార్ 10 సినిమాల్లో హీరోగా చేశారు, 10 సినిమాలు ప్రసాద్ ల్యాబ్లో ఎందుకు ఉంటున్నాయి సార్? అది ఒక పెద్ద స్టోరీ ఉంది కానీ ఇది గుర్తుపట్టావా? ఏయ్, మీ మొదటి సినిమా మొగుడిపోతే హీరోయిన్. ఇదే సార్ ఎవడైనా అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు, కానీ మీరేంటి సార్ దరిద్రాన్ని సంకలెట్టుకుని తిరుగుతున్నారు? ఇది నా లక్కీ. అది లక్కీయా? ఏంటి సార్ జూబ్లీస్ లో ఫ్లాట్ అమ్మేసి కేబీఆర్ పార్క్ లో పడుకుంటున్నా రాత్రులు? అసలు మిమ్మల్ని కాదు సార్, ఏమే ఎలాంటి నిర్మాత ఆయన? పొలాలన్నీ అమ్మేసి సినిమాలు తీస్తే ఆయన సంఖ్య నాకించేస్తావు, సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నా ఫిగర్ ని చూసి నా వెనకాల ఎంతమంది పడుతున్నారు తెలుసా? చెప్పవే. నీ ఫిగర్ చూసా కొట్టిగా కొట్టాననుకో, ఏ ఎముకి ఎక్కడ ఇరిగిందో తెలుసుకోవడానికి వారం పడుతుంది. సార్ ఆ దరిద్రాన్ని పంపించాను సార్. భాస్కర్, అది నా లక్కీ గర్ల్ అని చెప్పానా? ఏంటి సార్? నా గురించి ఇప్పుడు వద్దు, నీ తర్వాత చెప్తాను. అది కాదు సార్, ఇది. హలో, అప్పుడు అన్ని చిన్న సినిమాలండి, ఇప్పుడు బాహుబలి 3 పెట్టి తీస్తున్నారు, ఆ విషయం తెలుసా? బాహుబలి 3 ఇదే ఎత్తనారా? నిన్ను పెట్టి ఈవిల్ డేట్ సినిమా తప్ప ఏ సినిమా కూడా తీయలేరే. భాస్కర్ అపార్థం చేసుకుంటాం. డాలిట్రా ఏంటి సార్ గుర్తుందా? ఆ మధ్య మీ ఫస్ట్ సినిమా మొగుడిపోతే థియేటర్ వాల్ పోస్ట్ మీద పేడతో కొట్టారు, నేను ఎంత ఫీల్ అయ్యాను తెలుసా? అది ఎంత గతం. నేను ఫీల్ అయింది పేడ కొట్టినందుకు కాదు సార్, మీ ముఖం మీద పేడ కొట్టినప్పుడు కనీసం ముఖం కనిపించింది కానీ పేడ కనిపించలేదు, కలర్ లో కలిసిపోయింది సార్. డార్లింగ్, నువ్వు రూమ్కి వెళ్ళిపో. డార్లింగ్, హాస్టల్ ఫీజు కట్టలేదని వార్డెన్ తిడుతుంది డార్లింగ్. నేను ఈవినింగ్ వచ్చి కడతాను కానీ వైఫైలో చాటింగ్ చేసుకుందాం, ఓకే? ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ షూటింగ్ అని. హే జబర్దస్త్ సార్, మన రోజా గారు నాగబాబు గారు. ఓకే ఓకే, వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా? అను, హే ఇక్కడ ఉన్నాను. నువ్వు కూడా మీ బాబు హీరో అయ్యాడు కదా? సరే ఇంతకీ ఏ సినిమా షూటింగ్ వచ్చారు? ఇప్పుడు షూటింగ్ గురించి నేను తర్వాత చెప్తాను. సార్ ఏ సినిమా చేస్తున్నారు చెప్పాలి మీరు. ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడు వస్తాను. పది సినిమాలు హీరో మీరు అంటే రెడ్డిగడి కన్నా 10,000 తక్కువ కొటేషన్ వేసి ప్రొడక్షన్ తీసుకుంది నేనే భాస్కర్. 10 సినిమాలు హీరో సార్. అది కాదు భాస్కర్, బతకడానికి కొద్ది ప్రాబ్లం అవుతుంది, డబ్బులు లేవు. టీ తీసుకో భాస్కర్. సార్ మీ చేత్తో విశ్వం అంటే తాయి తెచ్చు. భాస్కర్ టీ తీసుకో భాస్కర్. మీరు టీ ఇవ్వడం ఏంటి సార్? భాస్కర్ ఏం చేద్దాం భాస్కర్, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి కదా, ఇది నా పరిస్థితి అంతే. సరే సరే, మా హీరో గారు వచ్చే టైం ఎంత దూరంగా ఉండండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సీన్స్ అన్ని రెడీ అయిపోయి వన్ బై వన్ సీన్ చేస్తే వెళ్ళిపోద్ది. ఓకే. కొత్తగా వచ్చారు సార్ ప్రొడక్షన్ బాయ్. సూపర్. ఫస్ట్ దేవుడి మీద షాట్ పెడదాం, దేవుడి మీద షాట్ అయిపోయినాక సీన్ లోకి వెళ్ళిపోదాం. ఏమండి సార్? ఓకే ఓకే. యాక్షన్ యాక్షన్. భాస్కర్ అసలు క్లాప్ కొట్టడం నీకు వచ్చా? అవును. ఎలా కొట్టావు క్లాప్? ఇలా కొట్టాను. సినిమా ఓపెనింగ్ క్లాప్ కొట్టడం అలా ఉంటుంది భాస్కర్. రెడీ భాస్కర్, 3, 4, 1 రెడీ టు యాక్షన్. యాక్షన్. ఏమనుకుంటున్నారు అనుకుంటున్నాను? ఏమనుకుంటున్నారు? 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎన్నో పెద్ద సినిమాల క్లాపులు కొట్టా, నాకు క్లాపులు కొట్టడం చెప్తాను. కంట్రోల్ చేసుకోలేకపోతున్నా సార్. 10 సినిమాల్లో హీరో, నేను నోరిప్పేస్తాను సార్. భాస్కర్
డైరెక్టర్ సార్ దగ్గర ఉంది, ఐ నీడ్ జ్యూస్. చూసిస్తాను, ఒక్క నిమిషం దగ్గరికి రా భాస్కర్. అసలు ఒక ప్రమాణం చేయి నాకు. నా గత చిత్ర నేను చేసిన 10 సినిమా మాత్రం దయచేసి ఎవరికి చెప్పొద్దు. ఒట్టి 10 సినిమాలు హీరో సార్ మీరు. అవునయ్యా, ఎవరికి చెప్పొద్దు. ప్రామిస్ సార్. ప్రామిస్. ఇలా జ్యూస్ తీసుకురండి సార్. నెక్స్ట్ సీన్ ఏంటంటే సార్, జస్ట్ మీది యాక్షన్ సీనే సార్. జస్ట్ చిన్న షాట్ అన్నమాట. ఆ చిన్న షాట్ అయిపోతే మనం వెళ్ళిపోవచ్చు సార్. ఓకే ఓకే. బాయ్ జ్యూస్ లో షుగర్ లేదేంటి? షుగర్ వేసాను. షుగర్ లేదండి. జ్యూస్ తెచ్చి నేను, షుగర్ వచ్చి నేను. ఎక్కడ ఉందిరా షుగర్? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతావా? సార్ 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 పోలేండి సార్, కొత్తగా వచ్చాడు, వర్క్ నేర్చుకుంటాడు సార్. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఊరుకుంటున్నా. సార్ మనం సినిమాలోకి వెళ్ళిపోదాం సార్. అది నా కంటికి కనిపించకని చెప్పు. నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ డైలాగ్ వింటే మొత్తం 2 స్టేట్స్ వనకాలి సార్. ఓకే. రెడీ సార్, టేక్. రౌడీజం ని వన్ కౌంట్ ఉందేమో, హీరోయిజం నా ఇంట్లో ఉంటదిరా. కార్పొరేట్ బీర్లు తాగే నీకే అంతుంటే కార్పొరేషన్ నీళ్ళు తాగిన నాకంటుంటారా? భాస్కర్ చెప్పండి సార్. ఈ డైలాగ్ ఓకే, ఇంకా దీన్ని పవర్ఫుల్ గా చెప్పొచ్చు. 10 సినిమాలు తీసి దొబ్బెట్టుకున్నావు, ఎందుకు ఏలాడుతావు ప్రతి దాంట్లో? నాకు కాంప్రమైజ్ అవ్వట్లేదు. సార్ ఏదో చెప్తానంటే చెప్పండి చెప్పండి. మీ ఇంట్లో షుగర్ ఉందేమో, నా ఒంట్లో షుగర్ ఉంది. నీ బ్లడ్ లో బల్బ్ ఉందేమో, నా ఒంట్లో బల్బ్ ఉంది. ఏం చెప్తున్నావురా? ఎవరు దీన్ని రానిచ్చు? డైరెక్టర్ గారు నేను సినిమా చేయలేం చేయండి. మరి వాడు ఏదో తెలియక అన్నాడు సార్. వాడు అన్నిట్లో పల్లా 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 మరి ఏలాడుతున్నానండి. పల్లా పల్లా మరి అసలు ఆయన గురించి మీకేం తెలుసు సార్? భాస్కర్ ఆయనకేదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నా. నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అని దూరంగా ఉండమని చెప్పు. కొంచెం దూరంగా ఉండండి సార్. ప్రతిసారి ఏలాడుతున్నాడు వచ్చి. నెక్స్ట్ సాంగ్ సార్, అద్భుతమైన సాంగ్. హీరోయిన్ రామ్మా. రెడీ రెడీ రెడీ. రెడీ, కెమెరా రోలింగ్, మ్యూజిక్. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది. హే పాపా హే పాపా హే పాపా. మావులేదు సార్, భాస్కర్ మైండ్ బ్లోయింగ్. భాస్కర్ ఏంటి సార్ మళ్ళీ మీరు వచ్చారు? ఈ పాట ఇలా కాదు భాస్కర్. ఒకసారి మీ చేతి చూపించండి, ఖచ్చితంగా మా హీరో గారికి నచ్చాలి. నేను చేస్తాను చూడు. ఓకేనా? హీరోయిన్ గో బ్యాక్ అమ్మా, యాక్షన్, మ్యూజిక్. ఏంటి సార్ ఇది? ఇది డాన్సా? ఈడు అప్పటికే చెప్తున్నా, ఈడేదో దొంగతనం చేసేటోళ్ళు ఎక్కున్నాడు. ఏంటండి ఈడు? సార్ ఓకే సార్, వదిలేండి సార్, కొంచెం సీనియర్ కదా, పెద్ద వ్యక్తి. సార్ సార్ నా వల్ల కావట్లేదు సార్. భాస్కర్ ఏంట్రా ఇది? ఆడు చూడడం మీరు చూసుకోవడం ఏంట్రా? ఎర్రి పప్పగల్లక నీరేంట్రా ఇలా చూసుకోవడం? ప్లీజ్ సార్, నా నోట్తో నేను చెప్పలేను. రండి సార్, సినిమా కంప్లీట్ చేస్తా. ఏమీ లేదు, క్లైమాక్స్. మీరు జస్ట్ ఇలా వెళ్తుంటే కెమెరా జస్ట్ లో యాంగిల్ నుంచి ఇలా హై యాంగిల్ కి వచ్చినప్పుడు మీ చిన్న స్మైల్ అంతే. ఓకే ఓకే ఒకసారి ఓకే. ట్రైల్ చేద్దాం సార్. భాస్కర్ నేను మాట్లాడు. లాస్ట్ షాట్ కూడా వదలలేదు. జిమ్మి ఉంటుంది కదా, జిమ్మి ఆ జిమ్మి ఉంటుంది సార్. జిమ్మి ఇలా పైనుంచి తీసుకొచ్చి షార్ట్ తీసుకొచ్చి జూమ్ పెట్టు. నా హీరోయిజం లో ఏలెట్టాడు ఓకే. నీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా ఏలెడుతున్నాడు. నువ్వు కొడతావా? నేను వెళ్ళిపో. సార్ నేను ఆయన కొట్టడమా సార్? నా ఫస్ట్ సినిమా సార్, అర్థం చేసుకోండి సార్. నువ్వు కొడతావా లేదా? దాని బదులు నా ప్రాణాలు అడగండి ఇస్తా. ఆయన ఉంటే మీరు చెయ్యి వేయలేండి సార్. వేస్తావా? నేను వెళ్ళిపోమంటావా?
భాస్కర్ చదువుకొని రండి ఏంటి పెళ్లి భోజనాలు పెడుతున్నా సార్ మీకు కాలు పట్టుకుంటా సార్, అంత పని చేయకండి సార్. ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను. డైరెక్టర్ గారు ఇప్పుడు మీరు అతను కొడతారా లేకుంటే మేము వెళ్ళిపోమంటారా? డాడీ నడుపు పోదాంపా. సార్ ప్లీజ్ సార్. ఓకే ప్యాకప్ చెప్పే టైం అయింది, వెళ్ళిపోదాంపా. छोटे जरा साइड दे दे किरा करना बचाड़े శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టూ. అత్తయ్య గారు పెళ్లి అయిపోయింది, ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా మొదలు పెడితే చాలా బాగుంటుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? కూతుర్ని ఏమైనా పాకిస్తాన్ లో యుద్ధానికి పంపిస్తున్నావా? అల్లారుగా ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఏదో కష్టపడి కూతుర్ని పెంచాను అంటున్నావు, పెళ్లికి రూపాయి ఖర్చు పెట్టావు ముసల్దానను. లేదు బాబు, అయినా సరే కన్న తల్లిని మర్చిపోతుందేమో కొంచెం భయం బాబు. అమ్మా అల్లుడు గారిని కూడా అప్పుడప్పుడు బాగా చూసుకో అమ్మా. ఇలా రా అమ్మా. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి. దా కూర్చో. బయటకు అంత ఎమోషనల్ గా మాట్లాడతాను గానీ ఈ విషయంలో మాత్రం కొంచెం వీక్. మీరు వీక్ చిచి వీక్ అంటే ఆ వీక్ కాదే, నీ అమ్మ కడుపు మాడ. ఈ విషయంలో మాత్రం కొంచెం భయం. స్టార్ట్ చేద్దాం. రెడీ? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నాకు ఒక చెల్లెలు ఉందండి, నా చెల్లెలికి పెళ్లి కానంత వరకు మన ఇద్దరు శోభనం జరగదండి. పాలకోవని ఎదుర్కొంటా పెట్టుకొని నేను చూస్తుండడం నావల్ కాదు, నువ్వు రా. ఏమండి? ఏంటి హలో. కావాలి? అయితే మా చెల్లెలు పెళ్లి చేయండి ఫస్ట్. సరే పిలు ఆ దరిద్రాన్ని. చెల్లి గుల్లా. ఏడిదే? అక్క ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? హగ్ మీ. ఓకే ఇతను ఎవరు? మీ బావగారు. ఓ బావా. ఏం చేస్తుంటది ఇది? నేను ఎయిర్ హోస్టెస్. గోస్ట్ మోకం వేసుకుని ఎయిర్ హోస్టెస్. ఈ మోకానికి ఎయిర్ హోస్టెస్ ఎవడిచ్చాడు ఉద్యోగం? ఎంతకని ఇది ఏ ఎయిర్లైన్స్? హుచ్చు హుల్లా అయితే హుచ్చు హుల్లా. అమ్మా అలాంటి ఎయిర్లైన్స్ ఫ్లైట్ కూడా ఎక్కడ నేను వెళ్ళలేదు. కొత్తగా పెట్టారులేండి. నిజంగా నువ్వు ఎయిర్లైన్స్ లోనే పనిచేస్తా? దీనికి మొగుడు చూడడం అంటే కష్టమే. దాని మూతి దాని ముఖం చూసా, ఈ కాయకి మొఖానికి నేను సంబంధం చూడాలా? బావా నా గురించి ఫ్లైట్ లో ఎంతమంది వెయిట్ చేశారు తెలుసా? నేను ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ లోనే ఎక్కుతుంటారు అందరూ. సరే ఓ పని చేస్తా, నేను ఎవరినో కొన్ని తీసుకొచ్చి దీనికి పెళ్లి చేస్తా. ఎవరు నాకు కుదరదు. నాకు అందగాడు ఉండాలి, మహేష్ బాబు లాగా కలర్ ఉండాలి, పవర్ స్టార్ లాగా స్టైల్ ఉండాలి, బాహుబలి అంటే ప్రభాస్ లాగా నీలాగా కండలు ఉండాలి. పవర్ కట్ లో పుట్టిన మొఖం నీకేంచి మహేష్ బాబు బాసు కావాలా? ఏమే నాకు చిన్న డౌట్, నువ్వు పౌర్ణమి పూట ఇది అమావాస్య పూట పుట్టింది కదా? అంత కరెక్ట్ గా మీకు ఎలా తెలుసండి? ఎందుకు ఈ మొఖాలు చూస్తే ఎవడని చెప్తాడు. సరే నేను ఎలాగైనా సరే వెళ్ళి దీనికి మొగుని తీసుకొస్తా, 5 నిమిషాలు వెయిట్ చేయండి. దొరికాడు. వీడు చూడడానికి ఎత్తడి బిందుకి టాకాలు వేసేవాళ్ళ ఉంటాడు. చిచి నాకు నచ్చలేదు. ఎడితే నేను చేసుకోను. నా కలర్ ఏంటి వాన కలర్ ఏంటి, నా అందం ఏంటి వాన ఏంటి, నా హైట్ ఏంటి, ఒక నిమిషం, నా హైట్ ఏంటి వాన హైట్ ఏంటి ఆను. శవం పూర్తిగా కాలిపోయిన తర్వాత ఎలా ఉంటావు నువ్వు అలా ఉంటావు, సగం కాలిన శవంలో ఆడుంటావు. మీ ఇద్దరికి తప్ప ఎక్కడ జోడి దొరకదు. నేను చేసుకోను. నువ్వేం చేస్తావు తెలియదు. అంతకన్నా ముగ్గురు తీసుకున్నాడు. నెలకు 10,000 జీతం. 10,000 వస్తే హ్యాపీగా ఉండొచ్చే. నా మాట చేస్తావా? పిల్లలు గంటవా? వస్తే నీకేం కావాలంటే అది చేస్తాడు వాడు. ఓకే మరిది గారు రండి, మా చెల్లెల మెడలో తాళి కట్టండి. బయటికి ఇగో ఏం చేస్తావో తెలీదు, దీన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపో. జాగ్రత్త అమ్మా. బాగా సరే. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి. చాలా
మందికి పిల్లలు రాత్రిపూట అందంగా కనిపిస్తారు, నువ్వు పగలు కూడా అందంగా కనిపిస్తావు డార్లింగ్. ఏమైంది? నాకు ఇంకొక సమస్య ఉందండి. ఏంటే నీ సమస్య? ఒక చెల్లి గుళ్ళని పంపించారు కానీ అసలైన రసగుల్లని పంపించలేదండి మీరు. నీకు ఇంకొక చెల్లి కూడా ఉందా? అవునండి, నా చిట్టి చెల్లెలు రసగుల్లా. ఏమే ఈ జన్మకి హల్వా తినే భాగ్యం ఉందంటావు నాకు. ఏంటి హల్వా అయితే మీరు తింటారు, రసగుల్లా ఎవరు తింటారండి? ఇప్పుడు దానికి కూడా పెళ్లి చేయాలంట. అవునండి, అర్జెంట్ గా దాన్ని పిలిపించు, దానికి ఇవాళ పెళ్లి చేస్తా. వస్తే చెల్లి రసగుల్లా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూలిగల అలుపన్నది రాదా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి చూపండి. నీ కుటుంబానికి ఇన్ని కష్టాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. అంటే నీ చెట్టి చిల్లెలు ఎవరితోనో కాలు జారి ఆత్మహత్య చేసుకుంటే దానికి పుట్టినటువంటి నీ పాప. అయ్యయ్యో. నువ్వు మాట్లాడుకు. అయ్యో, నా మాట పాప వినండి. నువ్వేం బాధపడకు, అమ్మ లేకపోయినా నీకు అమ్మలా ఉంటుంది. నా చెల్లెలు కూతురు కాదండి, ఇదే నా చెల్లెలు రసగుల్లా. గుల్లా రసగుల్లా గుల్లా రసగుల్లా. ఎంత నీ వయసు? నా వయసు 21. నిన్నే పడ్డాయి తెలుసా? ఇంతకీ ఏం చదువుతున్నావే? నేను ఇంటర్ తెలుసా? ఆయన నా కాబోయే వాడు ఎలా ఉండాలో నాకు మాత్రమే తెలుసు, మీకు ఎవ్వరికి తెలియదు తెలుసా? ఏంటే తెలిసింది? నీకు మొగుడిని చూడటం ఎక్కువ, మళ్ళీ క్వాలిటీ పెట్టుకుంటావా? క్వాలిటీలు ఇదిగో తెచ్చినోని చేసుకో. ఇక్కడ అలాగుండాలి అంటే కుక్కను కొట్టాడు కొడతా. నా మొగుడు ఎలా ఉండాలో నువ్వేది చెప్పేది, నీ చెప్పాలి నీ కదా. మొగుడు నీకు ఎలా ఉంటాడో నీకు నచ్చినట్టు నువ్వే చెప్పు. నా మొగుడు మహేష్ బాబుల హైట్, ప్రభాస్ ల బాడీ, నాగబాబుల స్మైల్, మహేష్ బాబుల కలరు, ఇవన్నీ ఉండాలి తెలుసా నా అవునా? మొగుడు. కోహ్లీ టాటూ, గేల్గడి బ్యాటు అక్కడ అక్క కాడతాడు. నాకు ఇదిగో. ఎంత అందగాడు వచ్చాడు, అదిగో చూడు ఎంత అందగాడు వచ్చాడు. నేను పెళ్లి కొడుకుందామంటే పెళ్ళిళ్ళు సర్వెంట్ చేయిస్తాడు చూడు, ఆని తెస్తావేంటి బావా నువ్వు? చూడడానికి అక్కడ దొంగ కోళ్ళు పట్టుకెళ్ళలో చూస్తుంటాడు, కానీ ఇటు జీతం నెలకి 20,000. అబ్బా 20,000 అంటే చేసుకో. పూచి పని చేశాడే నా జీవితం. అయ్యా, ఇంత పెద్ద అన్యాయం జరుగుతుందా చూస్తూ నిలబడ్డారే మీరు. నేను మహేష్ బాబుని కోరుకుంటే ఇలాంటి సపరేష్ బాబు గారికి ఇస్తావా నన్ను? ఈరోజు హల్వా సరే ఇంక మీదే. ఆ? త్వరగా పాలు ఎట్టుకొచ్చి. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి మంచమేసి ఉంచినాను పాలు తాగండి. 3 నెలల నుంచి పాలు ఎత్తున్నాం. ఈసారి హల్వా కూడా ఇస్తా. బావా మళ్ళీ ఏమైందా గుళ్ళ? వాడిని వదిలేశాను, మళ్ళీ నాకు పెళ్లి చేయవా? ఇప్పుడే చేయమంటావా రేపు చేయమంటావా? లేదు ఇప్పుడే కావాలి బావా. అబ్బో అబ్బా, మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ వెళ్ళిపోవాలి నేను. ఏ హెయిర్లైన్స్ అది? ఉత్తు గుల్ల. నీ నోట్లో బావా బావా పెళ్లి పో ఎక్కడి నుంచి. బావా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు పబ్లిక్ టీవీలో మన దేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ప్రముఖ లీడర్ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. లెట్స్ వెల్కమ్ అవర్ లీడర్. నమస్తే సార్. నమస్తే. నేను ఇంతవరకు ఏ టీవీ ఛానల్ కు వెళ్ళలేదు, ఫస్ట్ టైం నీ టీవీ ఛానల్ కు వచ్చాను కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్వశ్చన్స్ అడుగు. ఓకే సార్. ఈ ఫస్ట్ ప్రశ్న, ప్రజలకు ఎంతో సేవ చేస్తారని చెప్పి పబ్లిక్ లోకి వచ్చారు. ఆ, ప్రజలకు మీరు దూరంగా ఉంటున్నారని. ఎవరు చెప్పారయ్యా నేను ప్రజలకు దూరంగా ఉన్నాను? ఒక్కరిని తీసుకుని రా. రోజు డ్రెస్ మార్చినంత ఈజీగా మీరు పార్టీ జెండాలు మారుస్తున్నారు, పార్టీ బట్టలు మారుస్తున్నారు. ఉదయం ఒక పార్టీలో ఉంటే సాయంత్రం మరో పార్టీలోకి వెళ్తున్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడు, నోటికొచ్చినట్టు మాట్లాడు. ఈ పార్టీకి కాకపోతే ఆ పార్టీకి వెళ్తాను, ఆ పార్టీకి కాకపోతే ఈ పార్టీకి వెళ్తాను అంతెందుకయ్యా? మీరే
సార్ ప్రజలందరూ ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న, మీకు 2 భార్యలు ఉన్నారంట నిజమేనా? సార్ లక్షల మంది టీవీ చూస్తున్నారు, వాళ్ళకేం సమాధానం చెప్తారు? చిన్న పిల్లల్లా మాట్లాడు. ఎవరు చెప్పారయ్యా నాకు 2 పిల్లలు ఉన్నారు? నువ్వు చూసావా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? సార్ నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. ఇదిగో చూడండి, మీ పెద్ద భార్యతో మీరు కారులో వెళ్తున్నప్పుడు ఫోటో, ఇది మీ చిన్న భార్యతో మీరు షాపింగ్ మాల్ లో తీసుకున్న ఫోటో, ఇద్దరిని కలిసి నిన్న సెకండ్ షో సినిమాకి ఖైదీ నెంబర్ 150 చూస్తున్నప్పుడు తీసిన ఫోటో. నా పర్సనల్ విషయాల్లో నువ్వెందుకు వేలు పెట్టావు? నీ బెడ్రూమ్ లోకి నేను సీసీ కెమెరాలు పట్టుకొని వచ్చి చూపిస్తే నీకెలా ఉంటుంది? చేతిలో మైక్ ఉందని మాట్లాడు, బాగోదు చెప్తున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? సార్ ప్రజల్ని సుఖపెడతాను, ప్రజల కష్టాల్ని తీరుస్తానని చెప్పిన మీరు పెళ్లి కాక ఎంతో మంది ఏడుస్తుంటే మీరు 2 భార్యలను చేసుకున్నారు. అది నిజమా కాదా? ప్రజల సాక్షిగా చెప్పండి. అది నిజమయ్యా, నిజం నిజం. అంటే మీరు 2 భార్యలతో సుఖపడుతూ ఉంటే ప్రజలు కష్టపడాలి. ఎవరు చెప్పారయ్యా నేను సుఖపడుతున్నాను? నేను నరకం చూస్తున్నాను. మీరు మీ తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూడదు. మీరు చేసింది 100కి 100 రూపాయలు తప్పు. మీరు 2 పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. ఒక్క రోజు, కేవలం ఒక్క రోజు నా పిల్లలకి మొగుళ్ళ ఉంటావా? దీన్ని సమాజం యాక్సెప్ట్ చేయదు సార్. సమాజం గురించి నాకొద్దు. నేను పెడతాను సంతకం. ఒక్క రోజు 24 గంటలు నా పిల్లానికి మొగుళ్ళ మాట పడిపోయేది కదో. పిల్లవన్న మాట వినగానే అక్షరాలు తప్పిపోయాయి కదో మిస్టర్ భాస్కర్ రావు. ఓకే సార్, ఓకే సార్. టీవీ చూస్తున్న లక్షల మంది జనాల సాక్షిగా వాళ్ళ కోరిక కోసం మీ 2 పిల్లలకి మోడిగా నేను ఒప్పుకుంటాను. Congratulations. Your countdown starts now. మీరు కాపురాలు చేస్తున్నారా, WWF చేస్తున్నారే? అమ్మా చాలా బాగున్నాడు. ఈ రోజు ఒక్కరోజు వీడు మీకు మొగుడు. సార్ నాదో చిన్న డౌట్ సార్. ఏంటి? దీన్ని చేసుకోవడం అంటే పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్నారు, టేస్ట్ లేదు. కనీసం 2వ దాన్ని మంచిదాన్ని చేసుకోవాలి కదా సార్. ఏదోలో హైవేలో ఆటో గుద్దేసి పంచర్ అయి పచ్చడైనట్టుంది. దీన్ని ఎలా చేసుకున్నారు సార్? అది నా ఇష్టమయ్యా. నువ్వెవరయ్యా? ఇవాళ ఒక్కరోజు నువ్వు నా పిల్లలకు మొగుడు. ఎంజాయ్ చేస్తానన్నావు కదా, ఇప్పుడు చేయరా ఎంజాయ్. టిఫిన్ చేసినావా? ఉండు, ఇప్పుడే డ్యూటీ ఎక్కా. ఒక్క నిమిషం, టిఫిన్ తీసుకొస్తా. ఫస్ట్ టిఫిన్ చేయి. సార్ అదృష్టవంతులు సార్, ఇంటికి రాగానే టిఫిన్ పెడుతున్నారు చూసావా? ఇది సార్ 2 పిల్లలు చేసుకుంటే సుఖపడ్డాం. తెలుస్తుంది తెలుస్తుంది. హలో వన్ హస్బెండ్, ఏం చేస్తున్నావు? ఇడ్లీ తింటున్నా. ఆడ ఇడ్లీ తింటే నా పూరి ఎవరు తింటారు? ఇడ్లీ తిన్నాక నీ పూరి తింటా. అదేదో పూరి తిన్నాక ఇడ్లీ తినొచ్చు కదా. ఒక రోజు మొగుడు ఫస్ట్ నా ఇడ్లీ తిను, మెత్తగా ఉంటది. దాని పూరి గట్టిగా ఉంటది, ఇది తిను. పూరి తిను. సార్ ఇంతకీ ముందు ఏం తింటారు సార్? నన్ను అడుక్కో. ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఎంజాయ్ ఎంజాయ్. సరే గాని చేపలు తెచ్చినా, దీన్ని మొత్తం నీట్ గా కడిగి తీసుకురా, వంట చేసి పెడతా. హలో ఏం చేస్తున్నావు? చేపలు కోస్తున్నాను. ఆడ చేపలు కోస్తే టమాటాలు ఎవరు కోస్తారంట? సార్ టిఫిన్ తిన్నాక ఆఫీస్కి వెళ్ళాలి కానీ కాయగూరలు కోయడం చేపలు కోయడం ఏంటి సార్? పిల్లలు ఉన్నాడు ఎప్పుడన్నా ఉద్యోగానికి వెళ్తాడా? ఇప్పుడు ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. మాట్లాడి చాలు. చేపలు చేపలు తొందరగా. హస్బెండ్ టమాటా కోయలేదనుకో, అదే రాయి మీద నిన్ను రుద్దుతా. ఎవడు మాట వినాలి? ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడు చేపల కూర చెయ్యవా? చేస్తాను. ఫస్ట్ భార్య నేను. ఎవడు ఫస్ట్ భార్య? ఆడు చేసుకున్నాడు, ఆడిని అడగ నన్ను అంటారే. వాడు చేసుకుంది కాదు, ఈ రోజు ఒక్కరోజు మొగుడు నువ్వు. అవును గాని నా మొగుడు నేను బుజ్జి అంటాడు, నా మొగుడు నేను బంగారము అంటాడు. నల్ల బంగారమా తెల్ల బంగారమా? కాకి బంగారం. కాకి కన్నామనుకో. ఏంటి? కాకిని కాకి అనకపోతే కొంగ అంటారంటే? చేపలు కొయ్యమంటే, టమాటాలు కోయమంటే, ఏ
దాని కొయ్యి. బుద్ధుందా? మొగుడికి ఇదేనా రెస్పెక్ట్? చాయ్ చేస్తున్నాను అన్నావు కదా, ఇప్పుడు చేయరా చాయ్. చేపలు తర్వాత వద్దు, టమాటా తర్వాత కానీ చాలా నేను చిరంజీవి గారి సినిమా చూడక సినిమా తీసుకోపో. నన్ను కూడా సినిమా తీసుకెళ్ళు. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి చాలా రోజులైంది. ముందు దాని సినిమా తీసుకెళ్ళొచ్చి సెకండ్ షో నీతో వెళ్తా. అంటే నేను భార్యని కాదా? అంటే పెద్ద పిల్లం కదా. ముద్దుల పల్లాది ఇక్కడ. చెప్పేది చూడు. ఇద్దరిని తీసుకెళ్తా తగలడండి. దగ్గరికి రా. ఏ సినిమా పోతున్నావే? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్తున్నా. అవునా? మేము కూడా చిరంజీవి గారి సినిమాకి వెళ్తాం. ఫస్ట్ నేను కూర్చుంటా. ఎక్కడికి కూర్చునేది? ఎలా తోస్తావు ముందుకి? ఇలాగే వెళ్దాం. కోతి కొండ మీద కూర్చోడు కూర్చున్నావంటే ఖరీదానా? ఖరీదానా? బక్కిదానా? దేవుళ్ళ వచ్చి బతికిచ్చావరా, లేకపోతే సినిమా చూపించారు నాకు. చూడండి సార్, అన్ని రంగుల చీరలు తెచ్చాను సార్. చూసావా, ఈ చీర నీ ఒంటికి సరిపోద్ది. బాలేదు, నాకు నచ్చలేదు. ఈ కలర్ నీకు బాగా సూట్ అవుద్ది. అస్సలు నచ్చలేదు. ఇది చాలా బాగుంటది బాబు. ఇది నచ్చింది. ఆగండి వదులుతా. దానికి నచ్చిందంటే ఇచ్చేవచ్చుగా. మూసుకొని నాకు ఈ చీర కావాలి. ఫస్ట్ నాకు నచ్చింది నేను తీసుకుంటా. పోనీ చీర దానికి నచ్చింది ఇచ్చేవచ్చుగా. నాకు చీర అంటే అది పడేసిన చీర నాకు కావాలా? చీరలు పాడే సీరియట్ ఏమేంటా? టైం అయింది వెళ్ళు. ఇడ చూడు, జబర్దస్త్ వస్తుంది. ఇటు చూడు, ఎక్కడ జబర్దస్త్. ఏమనుకుంటున్నారే, భగవంతుడు కళ్ళు రెండే ఇచ్చాడు, చూపు ఒకటే ఇచ్చాడు. ఒక చూపుతో ఒక టీవీ చూడగలం, రెండు టీవీలు ఎలా చూడగలం? నేను పెద్ద భార్యని, నేను చెప్పినట్టు వినాలి. భార్యని, నా మాట వినాలి. చాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చెయ్యి. ఇగో ఒక రోజు మొగుడా, టైం అయింది, లోపలికి రా. వండ హస్బెండ్ వస్తా, మీరు వెళ్ళండి, ఫస్ట్ లోపలికి వెళ్ళండి. ఏంటి సార్ ఇది? దిస్ ఈజ్ రొమాన్స్ టైం. వరదొస్తది, వయసొచ్చేదంటే వలపొస్తది. డమ్ డమ్ టిగా టిగా, ఎదలో ఎదొసెగా, రానే వచ్చానుగా, చూసేయగాదిగా. హలో, అక్కడే కదా వర్షాలు పడేది, నా ఇంట్లో కూడా వర్షం పడుతుందిరా. ఒక్క నిమిషం, అక్కడ వర్షం చూసి వస్తా. తొందరరా. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే. నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. వస్తాను. హలో, ఇక్కడికి రారా. ఆగండి, లోపలికి వెళ్ళి తలుపేసుకో. తొందరరా. మీకు కాలు పట్టుకుంటా. ఆ డాక్యుమెంట్లు చింపేయండి సార్, నేను ఓడిపోయాను సార్. అదే టీవీ ఛానల్లో మళ్ళీ చెప్తాను సార్.